హైదరాబాద్ నుంచి తరచూ వేల మంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. రైళ్లు, బస్సుల ద్వారా ఎక్కువ మంది తిరుపతికి వెళ్తుంటారు. ఇక వేగంగా వెళ్లి దర్శనం చేసుకుని రావాలనుకునే వారు శంషాబాద్ నుంచి తిరుపతికి విమానంలో వెళ్తుంటారు. రైల్లో వెళ్లాలనుకుంటే సికింద్రాబాద్, కాచిగూడ నుంచి అనేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఇక తిరుపతికి వందే భారత్ రైలు కూడా సర్వీస్ అందిస్తోంది. బస్సుల్లో వెళ్లాలనుకుంటే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజ్ కింద ప్రత్యేక రైళ్లను కూడా తిరుపతికి నడుపుతోంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి విమానంలో వెళ్లాలనుకునే వారికి శుభవార్త అందింది. హైదరాబాద్ తిరుపతి మధ్య ఇండిగో విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇండిగో సంక్షోభం క్రమంలో డిసెంబర్ 18 నుంచి ఇండిగో సర్వీసులు నిలిచిపోయాయి. తర్వాత ఇప్పుడు మళ్లీ రీస్టార్ట్ అయ్యాయి. ఈ విమానం మధ్యాహ్నం 2:25కు హైదరాబాద్ నుంచి బయలుదేరి 3:05కు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇది తిరుపతి నుంచి మధ్యాహ్నం 3:25కి బయలుదేరుతుంది. మళ్లీ ఈ విమానం మొదలు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే వారికి ప్రయోజనం కలగనుంది. ఇండిగో సంక్షోభం గత నెలలో దేశవ్యాప్తంగా ఓ కుదుపు కుదిపేసింది. దేశవ్యాప్తంగా 2,000కు పైగా విమానాలు ఒక్కసారిగా క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఎయిర్పోర్టుల్లో ఆందోళనకు కూడా దిగారు. దీంతో కేంద్రం స్పందించి వెంటనే ఇండిగోకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రయాణికులకు వెంటనే రీఫండ్ అందించాలని ఆదేశించింది. దీంతో ఇండిగో తమ ప్రయాణికులందరికీ డబ్బులను రిఫండ్ చేస్తుంది. కొన్ని రోజుల గ్యాప్ తీసుకున్న ఇండిగో ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్లీ సర్వీసులను పునరుద్ధరిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్, తిరుపతి విమానాలను కూడా పునరుద్ధరించింది.